కొండాలపల్లికి సంబంధించి ఇవాళ చెలో కలెక్టర్ సందర్భంగా అన్ని దళిత సంఘాల తరఫున ఒక 3 విషయాలు స్పష్టంగా తెలియజేసుకున్నాం ప్రభుత్వానికి. నెంబర్ 1, ఏదైతే సెక్షన్లో వాళ్ళకి అప్లికేబుల్ అవుతున్నాయో 120 BNS 126 బ్రాకెట్లో 2 351 బ్రాకెట్లో 2 ఇదే సెక్షన్ క్రింద గత 3 నెలల జనవరిలో ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అదే సెక్షన్లు ఇక్కడ వర్తించవా, వీళ్ళని ఎందుకు వారం రోజులైనా రిమాండ్కి పెట్టలేదు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇక రెండవ అంశం, లోకేష్ గారు మీ చేతిలో రెడ్ బుక్ ఉంది, పోలీస్ అధికారులు మీ కనుసన్నల్లో ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారు, చాలామందిని జైలుకి పంపిస్తున్నారు. ఇవాళ ఐటీ చట్టం ప్రకారం వ్యక్తిత్వ హననం చేస్తే అది కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష అయినప్పటికీ ఆ నేర తీవ్రతగా గమనించి మీరు వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. ఇది అంతకంటే తీవ్రమైంది. ఇది ఒక వ్యక్తిని హననం చేసింది కాదు, ఒక జాతిని హననం చేశారు. చనిపోయినటువంటి శవానికి కూడా హక్కులు ఉన్నాయి. అక్కడ జాతిని, చనిపోయిన వ్యక్తిని అవమానించిన దాని కారణంగా ఏదైతే మీరు చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళని లోపలేశారో అదే చట్ట ప్రకారం అదే స్ఫూర్తితో కొండాలపల్లి దోషులను కూడా అర్జెంటుగా లోపల పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడవ విషయం, ఇవాళ కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఇమీడియట్గా గ్రామాన్ని సందర్శించి వారికి భరోసా ఇవ్వాలి. ఖచ్చితంగా వారిని నిందితులని జైల్లో పెట్టి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పాలి. ఇవాళ వాళ్ళు ఇంకా బెదిరిస్తూ ఉన్నారు. పగిలిపోయిన సీసాలు, కత్తులు, ఆయుధాలు అయితే చట్టానికి చిక్కుపోతామని చెప్పి బీడీ సీసాలో పగలగొట్టి పొట్టలో పరిచే పరిస్థితి. ఇవాళ మేము పోలీసు వారిని అడగదలుచుకున్నాం, మారణ ఆయుధాలు లేవు అని చెప్పే వంకతో 307 మీరు పెట్టలేదు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ప్రాణాలు తీసేటువంటి గోజు పెంకు కూడా మారణాయుధులే. కాబట్టి వాళ్ళు మారణాయుధులతో మా మీద దాడి చేశారు. కాబట్టి వాళ్ళ మీద IPC 307 కూడా పెట్టాలి, 306 హత్యాయత్న కేసు కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీని మీద ప్రభుత్వం 24 గంటల్లో స్పందించకపోతే ఈ ఉద్యమం అమలాపురం కేంద్రం నుండి అమరావతి కేంద్రానికి చేరుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.